అందరికీ నమస్కారం. ఈరోజు మనం పూజలో వెండి పువ్వులు, వెండి పత్రాలు వాడవచ్చా అనే దాని గురించి తెలుసుకుందాం. మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే, పూజ అంటే ప్రకృతికి సంబంధించిన వస్తువులు వాడమని చెప్పారు. అంటే ఎప్పటికప్పుడు పూసిన పువ్వులు, వాసన ఉన్న పువ్వులు, రంగు ఉన్న పువ్వులే పూజకి పనికి వస్తాయి. అలాగే పురుగులు కుట్టినటువంటి ఆకులు అంటే పురుగులు తినేసి రంధ్రాలు ఉన్న బిల్వపత్రాలు పూజకి పనికిరావు. అయితే వెండి పువ్వులు ఎలా వచ్చాయంటే, పూర్వం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో అన్ని వస్తువులు దొరికేవి కాదు. కాబట్టి వెండి ప్రతిమలుగా చేయించుకొని వాడేవారు. ఇప్పటి కాలంలో వైభవం కోసం పువ్వులున్నా కానీ వెండి పువ్వులే వాడుతున్నారు. అలాగే మరీ ముఖ్యంగా అష్టోత్తరం అంటే వెండి పువ్వులే ఉపయోగిస్తున్నారు. లలితా సహస్రంలో కూడా అమ్మవారికి పున్నాగ పూలు, సౌగంధిక పూలు, మందార పూలు, కుసుమ పువ్వులు ఇష్టము అని చెప్పారు. కాబట్టి వీలైనంత వరకు ఎప్పటికప్పుడు ఇంటి దగ్గర ఉన్న పువ్వులు కోసి పూజ చేయడం ఉత్తమం. అలాగే ముందు రోజు మార్కెట్లో కొని రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టి తెల్లారి వాడడం అధమం. అలాగే మనకి ప్రకృతి ప్రసాదించిన పువ్వులు అందుబాటులో లేనప్పుడు మాత్రమే వెండి పువ్వులు, బంగారు పువ్వులు, వెండి పత్రి పూజలో వాడడం మంచిది. అలాగే కొందరు పండితులు ఏం చెప్తారంటే, బంగారు, వెండి పువ్వులతో పూజ చేస్తే అది పుష్పాలు సమర్పించినట్టు కాదు, అది కూడా అలంకారంలో భాగమే అని చెబుతారు.